నువ్వు ఏం సంబంధం లేదు, నా మనుషులే లేరు అని గిట్ట చెప్పదలుచుకుంటే నువ్వు ఈ ప్రభుత్వానికి విచారణ చేయండి అని చెప్పి మీరు కోరాలే. కోరని ఎడల అనుమానాలు బలంగా మరి మీ మీద ప్రజలు అనేక రకాలుగా అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు ఎట్లాంటి సంబంధం లేదు, మీ వ్యక్తులకు ఎట్లాంటి సంబంధం లేదు, అసలు అక్కడ మరణానికి అక్కడ ఉంటున్నటువంటి చుట్టుముట్టు వ్యక్తుల్లో కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి స్పష్టతని కేటీఆర్ స్వయంగా మీడియా ముఖంగా వచ్చి చెప్పాలి. మొదటి ప్రశ్న నేను ఒకటే అడిగిన, చనిపోయినటువంటి కేదార్ కేటీఆర్కి పరిచయమా కాదా? కేదార్ చనిపోయినప్పుడు కేటీఆర్ నమ్మిన బంటు లెక్క ఆయన పార్టీ నాయకుడు అక్కడ ఉండా లేదా? తర్వాత వాళ్ళందరూ కూడా మరి చచ్చిపోయి ఇన్ని రోజులు అవుతుంది, మరి ఉండాల్సిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే దుబాయ్కేంచి అబుదాబి, ఆడికేంచి ముంబైకేంచి హైదరాబాదు, ఎక్కడోళ్ళు అక్కడ దిక్కులు చూసుకొని వెళ్ళిపోయారా అనేటటువంటి దాని గురించి నేనేడా మాట్లాడతలేను. కానీ అక్కడ జరిగినటువంటి ఘటనకు ఆయన మరణానికి గలటువంటి కారణాలు, అక్కడ ఉంటున్నటువంటి వ్యక్తులు, వారి యొక్క సంబంధాలు మరి బీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా లేవు అనేటటువంటి స్పష్టత కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ వరుస క్రమంలో జరుగుతున్నటువంటి హత్యలైన అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నటువంటి మనుషులకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా నువ్వు ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రభుత్వానికి విచారణకి కోరుకుంటూ మీరు ఎప్పుడైతే ముందుకు వస్తారో ఈ యొక్క అనుమానాలని నివృత్తి చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకంటే నిజాలు ఏందనేటటువంటిది ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని మేము తేలుస్తాం. కాబట్టి అలా మీకు ఏం సంబంధం లేకపోతే ఏం సంబంధం లేదనే వస్తుంది. మీకు ఏదైనా గిట్ట సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేసుకుంటే కథనాలు ఏవైతే వచ్చినాయో మీరు గిట్ట ఏం అడగకపోతే మాత్రం ఆ కథనాలు మొత్తం నిజం అనుకునేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.